Hello my dear aspirants and my dear viewers, welcome to our Sri Logics and Tricks tutorial. ఈ వీడియోని మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియోలో నేను మీకు రాష్ట్రపతి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్ రాష్ట్రపతి. కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థలో భాగంగా చాలా ఇంపార్టెంట్ రాష్ట్రపతి గురించి వస్తుంది. ఏ ఎగ్జామ్ యూపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా రాష్ట్రపతి నుండి ప్రశ్న లేకుండా ఉండదు. అవి ఆర్టికల్స్ కావచ్చు, ఆయన యొక్క అధికారాలు కావచ్చు, ఆయన యొక్క నియామకాలు, జీతభత్యాలు మొదలగు అంశాల గురించి కావచ్చు, చాలా ఇంపార్టెంట్. తరచుగా ప్రశ్నలు రావటం జరుగుతుంది. ఈ రాష్ట్రపతి గురించి తెలుసుకునే ముందు అసలు రాష్ట్రపతి ఈ రాజ్యాంగ వ్యవస్థలో ఎలా భాగమయ్యాడో ఒకసారి చూద్దాం. మనది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. దీనిని బ్రిటన్ నుండి గ్రహించాం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వ పాలన కూడా రాష్ట్రపతి పేరు మీద మంత్రిమండలి నిర్వహిస్తుంది. దాన్నే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటారు. అధ్యక్ష తరహా ప్రభుత్వం అయితే అధ్యక్షుడు ఆధ్వర్యంలో పరిపాలన జరుగుతుంది. అధ్యక్షుడే పరిపాలన చేస్తాడు. ఎగ్జాంపుల్ అమెరికా. మరి పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి ఎగ్జాంపుల్ మన ఇండియా. పార్లమెంటరీ ప్రభుత్వంలో ఇద్దరు అధిపతులు ఉంటారు. ఒకరిని దేశాధిపతి లేదా రాజ్యాంగాధిపతి అంటారు. రెండో వ్యక్తిని ప్రభుత్వాధిపతి అంటారు. దేశాధిపతి లేదా రాజ్యాధిపతి నామమాత్రపు అధికారి, అంటే నామినల్ హెడ్. కేవలం అతను పేరుకు మాత్రమే ఉంటారు. ఒక విధంగా మనం రబ్బర్ స్టాంపు లాగా అంటుంటాం కదా, ఆ విధంగా పేరుకు మాత్రమే దేశాధిపతి. అతనికి అధికారాలు అంటూ ఏమీ చలాయించడానికి అంటూ ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు? బ్రిటిషు రాణి కానీ రాజు కానీ. భారత రాష్ట్రపతి వీరు దేశానికి అధిపతిగా, మన రాజ్యాంగానికి లేదా రాజ్యానికి అధిపతిగా ఉంటారు. వీరు నామమాత్ర అధికారి మాత్రమే. వీరిని డిజ్యూర్ అంటారు. డిజ్యూర్ అనగా చట్టపరంగా అధికారం ఉన్న వీరు నిర్వహించలేరు. ఎందుకని? చట్టపరంగా, రాజ్యాంగపరంగా అధికారం మొత్తం రాష్ట్రపతి పేరు మీదే రాష్ట్రపతి నిర్వహిస్తారని ఉంటుంది. కానీ వాస్తవానికి అధికారము వీరు నిర్వహించరు. మరి ఎవరు నిర్వహిస్తారు అంటే ప్రభుత్వాధిపతి. ఇక్కడ ప్రభుత్వాధిపతి వాస్తవాధికారి. దేశ పాలనా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ భారత ప్రధాని, అదేవిధంగా యూఎస్ఏ ప్రెసిడెంట్. భారత ప్రధాని అంటే ఇక్కడ మంత్రిమండలితో కలిపి ప్రధాని కలిపి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అంటారు, క్యాబినెట్ అంటాం. ఇక్కడ యూఎస్ఏ ప్రెసిడెంట్ అమెరికా అధ్యక్షుడు కూడా అంతే. వీరిని డీఫ్యాక్టో అంటాం. ఇక్కడ చూడండి, డీఫ్యాక్టో అంటే చట్టపరంగా అధికారం లేకపోయినా వాస్తవానికి అధికారం చెలాయిస్తారు మంత్రిమండలి. ఇక్కడ ప్రధానమంత్రికి కానీ మంత్రిమండలికి కానీ చట్టపరంగా అధికారం లేదు. మొత్తం రాష్ట్రపతి పేరు మీదే ఉంటాయి అధికారాలన్నీ. అయినా కానీ అధికారం నిర్వహించేది మాత్రం ఈ మంత్రిమండలి. వీరిని డీఫ్యాక్టో అంటాం. డిజ్యూరు, డీఫ్యాక్టో. ఈ చిన్న డిఫరెన్స్ గుర్తుంచుకోండి ప్రభుత్వాధిపతికి, అదేవిధంగా దేశాధిపతికి. కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థలో అసలు రాష్ట్రపతి ఎలా భాగమే చూద్దాం. కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థలో రాష్ట్రపతి ఉంటారు, ఉపరాష్ట్రపతి ఉంటారు, అదే మంత్రిమండలి, ప్రధానమంత్రితో సహా మంత్రిమండలి ఉంటుంది, అటార్నీ జనరల్ కూడా ఉంటారు. ఇక్కడ అందుకనే కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ గురించి చదువుకున్నప్పుడు రాష్ట్రపతి గురించి తెలుసుకోవాలి, ఉపరాష్ట్రపతి గురించి తెలుసుకోవాలి, ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి గురించి తెలుసుకోవాలి, అటార్నీ జనరల్ గురించి తెలుసుకోవాలి. మన దేశంలో కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థలో అటార్నీ జనరల్ భాగం అయినప్పటికీ క్యాబినెట్లో భాగంగా, అంటే మంత్రిమండలిలో భాగంగా ఉండడు. కానీ ఇంగ్లాండ్లో క్యాబినెట్లో, అంటే ఇంగ్లాండ్ ప్రభుత్వంలో క్యాబినెట్లో అటార్నీ జనరల్ భాగంగా ఉంటారు. అక్కడ కార్యదర్శులు కూడా భాగంగానే ఉంటారు. అక్కడ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు కూడా క్యాబినెట్లో భాగంగానే ఉంటారు. కాకపోతే మన ఇండియాలో ఈ అటార్నీ జనరల్, అదేవిధంగా కార్యదర్శులు మంత్రిమండలిలో భాగంగా మన ఇండియాలో భావించడం లేదు. ఆ సాంప్రదాయాన్ని మన దేశంలో కొనసాగించలేదు. ఈ డిఫరెన్స్ తెలుసుకోండి. ఇప్పుడు రాష్ట్రపతి గురించి చూసినట్లయితే ఆర్టికల్ 52 ప్రకారం మొత్తం 52 నుంచి 62 వరకు 11 ఆర్టికల్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ రాష్ట్రపతికి సంబంధించి. భారత రాష్ట్రపతి ఉంటాడు. 52వ ఆర్టికల్ ప్రకారం దేశానికి రాష్ట్రపతి ఉంటారు, లేదా దేశాధిపతి రాష్ట్రపతి అంటారు. అతను రాజ్యాంగాధిపతి కూడా అంటారు. అతడు దేశ ప్రథమ పౌరుడు లేదా పౌరురాలుగా ఉంటారు. మనదైన కోడ్ ఏంటి? 52లో రాష్ట్రపతి ఉంటారు. ఈజీగా అలా గుర్తుంచుకోండి. 52లో రాష్ట్రపతి ఉంటారు. 52 ప్రకారం భారతదేశానికి అధిపతిగా ఎవరు ఉంటారు? రాష్ట్రపతి ఉంటాడు. అతనే రాజ్యాంగాధిపతి, అదేవిధంగా దేశానికి ప్రథమ పౌరుడు లేదా పౌరురాలు. నెక్స్ట్ 53వ ఆర్టికల్ ప్రకారం, ఇది కొంచెం ఇంపార్టెంట్ ఆర్టికల్.
దేశ పాలన రాష్ట్రపతి పేరు మీద నిర్వహించబడుతుంది. అంటే కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ నిర్వహించే కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీదనే నిర్వహించడం జరుగుతుంది. ఈ రాష్ట్రపతికి పరిపాలన సహాయం చేయడానికి మంత్రిమండలి ఉంటుంది. మరి రాష్ట్రపతి స్వయంగానే చేయొచ్చు, లేదా ఇతర అధికారులు అంటే మంత్రిమండలి సహాయంతోనే చేయొచ్చు 74వ అధికరణ ప్రకారం. మరి అంటే 53 ప్రకారం రాష్ట్రపతి పేరు మీద పాలన ఎవరు చేస్తారు? 74(1) ప్రకారం మంత్రిమండలి చేస్తుంది ఇండైరెక్ట్గా. లాజిక్ అర్థం చేసుకున్నారా? 53వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పేరు మీద పాలనను 74(1) ప్రకారం మంత్రిమండలి పరిపాలన చేస్తుంది. ఈ డిఫరెన్స్ గుర్తుంచుకోండి. మరి 3వ ఆర్టికల్ ప్రకారం ఇతడు సర్వ సైన్యాధిపతి, అంటే త్రివిధ దళాలకు అధిపతి. ఆర్మీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్, నేవీ, 3 దళాలు, త్రివిధ దళాలు ఉన్నాయి. ఆ త్రివిధ దళాలకే ఆయన సర్వ సైన్యాధిపతి లేదా సర్వ సైన్యాధ్యక్షుడు అంటాం. దీనిని ఈజీగా మనదైన స్టైల్లో ఇలా గుర్తుంచుకోవచ్చు. 53 కాబట్టి 3లో మంత్రిమండలి సహాయం కావాలి. 3 అంటాం, 3ని 3 అని కూడా అంటాం ఇంగ్లీష్లో. త్రివిధ దళాధిపతి, త్రివిధలో 3 ఉంది, త్రివిధ దళాధిపతి. ఈ విధంగా రైమింగ్ వర్డ్ ద్వారా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంటు. ఇది మనదైన స్టైల్లో మనం రూపొందించిన కోడ్. నెక్స్ట్ ఆర్టికల్ 54వ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. మన దేశం గణతంత్ర దేశం కావున మన దేశ రాష్ట్రపతిని లేదా అధ్యక్షుడిని ఎలక్టోరల్ కాలేజీ ద్వారా, లేదా తెలుగులో అయితే ఎన్నికల నియోజకగణం ద్వారా ఎన్నుకుంటారు. భారతదేశ రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకుంటారు. ఎందుకు? మన గణతంత్ర దేశం అంటే ఏంది? రాజరిక దేశ అధ్యక్షుడు లేదా దేశాధిపతి వంశపారంపర్యంగా కాకోకుండా ప్రజల చేత ఎన్నుకోబడితే ఆ దేశాన్ని గణతంత్ర దేశం అంటాం. అంటే రాజరిక వ్యవస్థ లేని దేశాన్ని గణతంత్ర దేశం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ వచ్చేసి ప్రజాస్వామ్య దేశమే, కానీ గణతంత్ర దేశము కాదు. ఎందుకని? అక్కడ దేశాధిపతి వంశపారంపర్యంగా ఎన్నికవుతూ వస్తుంటారు. అంటే వంశపారంపర్యంగా నియమించబడతారు. బ్రిటన్ రాణి కానీ రాజు కానీ అంటాము. కానీ మన దేశాధిపతిని మాత్రం మనం ఎన్నుకుంటున్నాం, కాబట్టి మనది గణతంత్ర దేశం. ప్రజలసే ఎన్నుకుంటున్నారంటే పరోక్ష పద్ధతిలో ఎన్నుకోబడుతున్నాడు. దీన్ని మనదైన శైలిలో ఎలాగో 4 అంటే 54లో ప్రతినిధులు కాలేజీ. నేను ఎలక్టోరల్ కాలేజీని ఏమన్నానంటే ఎంపీ ఎమ్మెల్యేలు అంటే ఎవరు? ప్రజాప్రతినిధుల కాలేజీ అని కోడ్ ఒకటి రూపొందించడం జరిగింది. 4లో ప్రజాప్రతినిధుల కాలేజీ, దాన్ని ఎలక్టోరల్ కాలేజీ అంటాం, లేదా ఎన్నికల నియోజకగణం అంటాం. మరి ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు ఎవరు? చాలా ఇంపార్టెంటు, రెగ్యులర్గా అడుగుతున్న ప్రశ్న ఇది. ఎవరు? చూడండి, ఇవి చెప్పకముందే నేను మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దాని ద్వారా ఈజీగా మీరు అర్థం చేసుకుంటారు. రాష్ట్రపతిని పరోక్ష పద్ధతి ద్వారా ఎన్నుకుంటున్నాం. పరోక్ష పద్ధతి ద్వారా ఎవరు ఎన్నుకుంటున్నారు? ప్రజలు ఎన్నుకుంటున్నారు. మరి ఆ ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారు డైరెక్ట్గా? అంటే చూడండి, లోక్సభకు ఎన్నికైన సభ్యులు, అందుకని నేను దీన్ని హైలైట్ చేశాను. అదేవిధంగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, అందుకే హైలైట్ చేశాను. రాష్ట్రాల్లోని విధాన సభలకు అంటే అసెంబ్లీలకు, మరియు ఢిల్లీ, పాండిచేరి, జమ్మూ కాశ్మీర్ అంటే ఇవి 3 కూడా యూటీలు కేంద్రపాలిత ప్రాంతాలు. విధాన సభలకు ఎన్నికైన సభ్యులు, అందుకని వీటిని హైలైట్ చేయడం జరిగింది. అంటే లోక్సభకు ఎన్నికైన సభ్యులు ఎంతమంది? 543 మంది. రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు 233 మంది. రాష్ట్రాల్లోని విధాన సభలు ఢిల్లీ, పాండిచేరి, జమ్మూ కాశ్మీర్కి ఎన్నికైన సభ్యులు మొత్తం 4120 మంది ఎమ్మెల్యేలు ఈ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. మరి 545 2 ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు. 233 అంటే ప్లస్ 12 మందిని రాష్ట్రపతి విశిష్ట వ్యక్తులను రాజ్యసభకు నామినేట్ చేస్తారు. ఇక్కడ 2 ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేస్తారు లోక్సభకి. రాష్ట్రాల్లో అసెంబ్లీలకి ఒక్కొక్క ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేస్తారు. ఈ నామినేటెడ్ పర్సన్స్కి ఓటు హక్కు లేదు, అంటే వాళ్ళు ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కారు. చాలా ఇంపార్టెంట్, స్టేట్మెంట్ రూపంలో ఇచ్చి ప్రశ్న అడగటం జరుగుతుంది. రాజ్యసభ మరియు విధాన పరిషత్ అంటాం, శాసన మండలి అంటాం. నామినేట్ అయిన సభ్యులు అంటే విధాన పరిషత్తు కూడా పరోక్ష పద్ధతిలో ఎన్నికవుతారు. వారు అందరికీ ఉండదు. రాజ్యసభకు నామినేట్ అయిన సభ్యులకి
ఆంగ్లో ఇండియన్ ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఓటు హక్కు లేదు. చాలా చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా అడుగుతున్న ప్రశ్న. క్రింది వారిలో ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు అయిన వారు ఎవరైనా అడగవచ్చు, లేదా కాని వారు ఎవరైనా అడగవచ్చు. లేకపోతే ఈ లోక్సభకు ఎన్నికైన సభ్యులు, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, రాజ్యసభకు నియమించబడిన నామినేట్ అయిన సభ్యులు, విధాన పరిషత్తులకు సంబంధించిన సభ్యులని స్టేట్మెంట్స్ ఇచ్చి పై వాటిలో సరైనవి ఏదని కూడా అడగవచ్చు. చాలా చాలా ఇంపార్టెంటు. అందుకని నేను ఎన్నికైనా అంటే డైరెక్ట్గా మనం ఎన్నుకున్న వీళ్ళని, వీరు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఒకటే గుర్తు, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు? ఎంపీ ఎమ్మెల్యేలకే ఎన్నుకుంటారు. వీరు డైరెక్ట్గా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. మరి ఇక్కడ రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేశారంటే ప్రజలు ఎన్నుకోలే, రాష్ట్రపతి నామినేట్ చేశారు. ఆంగ్లో ఇండియన్స్ను కూడా ప్రజలు ఎన్నుకోలేదు, రాష్ట్రపతి నామినేట్ చేశాడు. అదేవిధంగా విధాన పరిషత్తులు ఉంటాయి, కొన్ని రాష్ట్రాలు ఉంటాయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అటువంటి కొన్ని రాష్ట్రాల్లో విధాన పరిషత్తులు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ అటువంటి రాష్ట్రాల్లో విధాన పరిషత్తులు ఉన్నాయి. మరి ఆ పరిషత్తులకి యొక్క సభ్యులకు కూడా ఓటు హక్కు లేదు. ఎందుకని? అన్ని రాష్ట్రాల్లో విధాన పరిషత్తులు లేవు కదా. అందుకోసమైనా ఆ విధాన పరిషత్తులకి సభ్యులకి, అంటే విధాన పరిషత్తులకి ఎన్నికైన ఎమ్మెల్సీలకి ఓటు హక్కు అనేది లేదు. ఈ డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, రాష్ట్రపతి ఎన్నికల్లో ఢిల్లీ, పాండిచ్చేరి ఎమ్మెల్యేలకు 70వ సవరణ ద్వారా ఓటు హక్కు కల్పించారు. ఈ ప్రశ్న కూడా గతంలో అడిగిన ప్రశ్న. ఈ టాపిక్ను కూడా గతంలో అడిగారు. ఢిల్లీ మరియు పాండిచ్చేరి ఎమ్మెల్యేలకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ సవరణ ద్వారా ఓటు హక్కు కల్పించారంటే 70వ సవరణ ద్వారా. దీన్ని ఈజీగా కూడా ఎలా గుర్తుంచుకోవచ్చు? ఢిల్లీ యొక్క అసెంబ్లీ సభ్యుల సంఖ్య 70 కావున 70వ సవరణ ద్వారా 92లో అవకాశం కల్పించారు. అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఆర్టికల్ 55 రాష్ట్రపతిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన ఎన్నుకుంటారు. నిష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన ఎన్నుకుంటారు. దీనిని ఐర్లాండ్ అనే దేశం నుంచి గ్రహించారు. అంటే రాష్ట్రపతిని ఎన్నుకునే విధానాన్ని ఐర్లాండ్ దేశం నుంచి గ్రహించాం. మనకు వచ్చేసి 55లో 5 అంటే ఎన్నుకునే పద్ధతి, రైమింగ్ లెటర్. 5 అంటే ప్రాతినిధ్య పద్ధతి. ఇలా రైమింగ్ లెటర్ ద్వారా గుర్తుంచుకోండి. ఈ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలోని ముఖ్యాంశాలు వచ్చేసి, అసలు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అంటే ఏమిటంటే ప్రాధాన్యత ప్రకారం ఓటేస్తారు. అంటే ఈ మధ్యకాలంలో మన తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి చాలామందికి అవగాహన ఉంటుంది. 1, 2, 3, 4 అని ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయచ్చు, లేదా కేవలం ఒక్కరికి కూడా ఓటు వేయచ్చు. సభ్యుల ఓట్లకు విలువ కట్టబడుతుంది. అంటే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు విలువను లెక్కిస్తారు. ఏ విధంగా లెక్కిస్తారని కింద మీకు చూపిస్తాను. ఏక ఓటు బదిలీ పద్ధతి ఉంటుంది. ఏక ఓటు బదిలీ పద్ధతి అంటే ఒక వ్యక్తి గెలుపొందే వరకు కింది నుంచి పైకి ఆ వ్యక్తి యొక్క ఓట్లను పై స్థాయిలో ఉన్న వ్యక్తికి బదిలీ చేసుకుంటూ వస్తారు. అతను కూడా గెలవకపోతే మళ్ళీ పై వ్యక్తికి కలుపుతారు. అలా బదిలీ చేయించుకుంటూ వస్తారు. దాన్ని ఏక ఓటు బదిలీ పద్ధతి అంటారు. అభ్యర్థి ఖచ్చితంగా ఈ ప్రాతినిధ్య పద్ధతిలో కోటా ఓట్లు, అంటే పోలై చెల్లిన ఓట్లలో 50% ఓట్లు వచ్చి ప్లస్ అదనంగా ఒక ఓటు వచ్చినట్లయితే వారిని గెలుపొందినట్లుగా ప్రకటిస్తారు. ఖచ్చితంగా 50% రావాలి. 50% మించి ప్లస్ ఒక ఓటు అదనంగా రావాలి. అంటే ఒకటి కాదు, ఒకటి కంటే ఎక్కువ కూడా రావచ్చు, ఒకటి ఖచ్చితంగా రావాలి. ఇలా వచ్చే వరకు కిందనున్న వ్యక్తుల కంటే లీడింగ్ అంటాం, మెరిట్లో కింద ఉన్న వ్యక్తి యొక్క ఓట్లను దాని తర్వాత వ్యక్తికి, మళ్ళీ అక్కడి నుంచి దాని తర్వాత వ్యక్తికి అలా కలుపుకుంటూ ఎంతమంది ఉంటే అంతమందికి కలుపుతూ డిలీట్ చేసుకుంటూ వస్తారు ఎలిమినేషన్ ప్రాసెస్లో. దీన్ని ఏక ఓటు బదిలీ పద్ధతి అంటారు. ఈ ఎమ్మెల్యే ఓటు యొక్క ఫార్ములాస్ గతంలో యూపీఎస్సీలో అడిగారు, అదేవిధంగా ఓల్డ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా అడగటం జరిగింది. ఎమ్మెల్యే ఓటు విలువ చూసినట్లయితే ఆ రాష్ట్ర జనాభాపై ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య ఇంటూ 1/1000. అంటే ఆ రాష్ట్రం యొక్క జనాభా ఎంత ఉంది, ఆ రాష్ట్రానికి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎక్కడ కూడా చూడండి, ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు ఇంటూ 1/1000తో భాగిస్తే ఎమ్మెల్యేల ఓటు విలువ వస్తుంది. అంటే రాష్ట్రం ఎప్పుడు 1971 జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు లెక్క కడుతున్నారు. ఎంపీ ఓటు విలువ వచ్చేసి దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ బై ఎన్నికైన ఎంపీల సంఖ్య. అంటే దేశంలోని మొత్తం ఎంతమంది ఎంపీలు ఉన్నారు? 543 ప్లస్ 233, 6, 7, 776 మంది ఎంపీలు ఉంటారు. ఆ ఎంపీలను దేశంలో మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ ఉంటుంది, ఎమ్మెల్యేల ఓటు విలువతో భాగిస్తే వస్తుంది. మరి కోటా అంటే మొత్తం పోలై చెల్లిన ఓట్ల విలువ బై 2. అంటే ఏంది? సగం చేయాలి. మొత్తం పోలై చెల్లిన ఓట్లను సగం చేసి
ప్లస్ అదనంగా ఒక ఓటు విలువ రావాలి, అప్పుడు గెలిచినట్లుగా ప్రకటిస్తారు. ఆ కోటాని గత పోటీ పరీక్షలలో ఇండైరెక్ట్ మెథడ్లు అడగడం జరిగింది. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. చూడండి, నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను స్టార్టింగ్లో. చూడండి, మొత్తం పోలై చెల్లిన ఓట్ల విలువ బై ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ ఎన్నుకోవాల్సిన సభ్యుల సంఖ్య +1 మరియు +1 ఉందంటే ఇక్కడ ఎన్నుకోవాల్సిన సభ్యులు ఎంతమంది, గెలిచేది ఒక్కరే కదా. ఒక స్థానం ఉందంటే ఒక స్థానానికి ఎంతమంది గెలుస్తారు, ఒక్కళ్ళే గెలుస్తారు. ప్లస్ అతనికి 1 కలపాలి, అంటే ఈ 2 కలిపితే ఎంత అయినాయి, 2 అయినాయి. ఈ 2 ఇక్కడ వచ్చింది. ఇలా ఇండైరెక్ట్గా అడిగేసరికి చాలామంది ఆప్షన్ ఏమైనా తప్పిచ్చారేమో అనుకున్నారు. అది ఆప్షన్ తప్పు కాదు. ఇలా ఇండైరెక్ట్ మెథడ్లు అడగటం వల్ల చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యారు. అందులో నేను కూడా ఒకరిని, కాబట్టి దీన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 16వ రాష్ట్రపతి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎన్నో రాష్ట్రపతి, ద్రౌపది ముర్ము గారు 16వ రాష్ట్రపతి, కానీ వ్యక్తి 15వ వ్యక్తి. ఎందుకని, ఇప్పటివరకు 16 సార్లు రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. 16వ వ్యక్తి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, కానీ ఆమె 15వ వ్యక్తి. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు 2 సార్లు నిర్వహించడం వల్ల వ్యక్తుల సంఖ్య 15 అయింది. పదవి స్థానం వచ్చేసరికి 16 అయింది, గుర్తుంచుకోండి. మరి ఈ రాష్ట్రపతి అంటే ద్రౌపది ముర్ముకి అంటే 16వ రాష్ట్రపతి ఎన్నికలలో ఎమ్మెల్యేల ఓటు విలువ వచ్చేసి మొత్తం మీద 5,43,321 అయితే ఎంపీల ఓటు విలువ 5,43,110. అంటే ఈ 2 సమానంగా ఉండి అంటే దాని అర్థం ఏంది, మన దేశం సమైక్య సూత్రాన్ని పాటిస్తుందని అర్థం. మొత్తం ఓట్ల విలువ 10,86,000. దీంట్లో సగానికంటే +1 ఎక్కువగా వస్తే వాళ్ళని గెలుపొందినట్లు లెక్కిస్తారు. ఈసారి ఎంపీ ఓటు విలువ 700. ఇది గుర్తుంచుకోండి, ఇది ఎక్కువ ఎగ్జామ్లో అడగటానికి అవకాశం ఉన్న అంశం. ఎంపీ ఓటు విలువ 700 చాలా చాలా ఇంపార్టెంటు. గత పోటీ పరీక్షల్లో అడిగారు కూడా ఈ అంశాన్ని. ఈ మధ్యకాలం అంటే 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ ఓటు విలువ ఎంతగా నిర్ణయించబడింది, 700. అదేవిధంగా ఏపీ తెలంగాణలోని ఎమ్మెల్యేల యొక్క ఒక్కొక్క ఓటు విలువ ఎంత, ఏపీకి ఎమ్మెల్యేలు 175. ఆ రాష్ట్ర జనాభాని 1971 జనాభా ప్రకారం భాగిస్తే 159 వచ్చింది. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే విలువ వచ్చేసి 132 వచ్చింది. ఇది కూడా గుర్తుంచుకోండి. ఏపీ వారు ఏపీది, తెలంగాణ వారు తెలంగాణది గుర్తుంచుకోండి. ఓటు విలువ చాలా ఇంపార్టెంట్. అత్యధిక ఓటు విలువ కలిగింది ఏది, యాజ్ యూజువల్ ఏంటి, జనాభాని ఎమ్మెల్యేలతో భాగిస్తాం కాబట్టి జనాభా ఎక్కువ ఉంటే ఎమ్మెల్యే ఓటు విలువ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఉత్తరప్రదేశ్ జనాభాలో పెద్దది. తక్కువ ఓటు విలువ కలిగింది ఏంది, సిక్కిం. ఎందుకని, జనాభాలో చిన్నది కాబట్టి సిక్కిం. ఇలా జనాభా లెక్కల ప్రకారం గుర్తుంచుకోండి. 2వ ప్రాధాన్యత ఓటు ద్వారా గెలిచిన వ్యక్తి వివి గిరి. 2వ ప్రాధాన్యత ఓటు ద్వారా గెలిచిన వ్యక్తి వివి గిరి నీలం సంజీవ్ రెడ్డి మీద గెలిచారు. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 56వ ఆర్టికల్ వచ్చేసి పదవీకాలం గురించి. 56వ ఆర్టికల్ పదవీకాలం అంటే రాష్ట్రపతి యొక్క పదవీకాలం గురించి తెలియజేస్తుంది. మన కోడ్ వచ్చేసి 6 కాలం పనిచేశాడు. రాష్ట్రపతి 6 కాలం పనిచేశాడంటే 6 కాలం అంటే 6, 56లో 6, కాలం అంటే కాలం, పదవీ కాలం. అలానే గుర్తుంచుకోండి. 56లో సర్వీసు అంటే రాష్ట్రపతి యొక్క సర్వీసు 5 సంవత్సరాలు. అలా అయినా గుర్తుంచుకోండి మన కోడ్ని. సాధారణంగా రాష్ట్రపతి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. సాధారణంగా అంటే ఏంది, ఎన్నిక జరిగినప్పటి నుంచి నియమించబడిన వ్యక్తి మరలా 5 సంవత్సరాల వరకు పదవిలో ఉంటాడు. 5 సంవత్సరాలు పూర్తి కాగానే విరమణ చేయాలి. ఒకవేళ రాష్ట్రపతి పదవి ఏ సందర్భాల్లో ఖాళీ అవుతుందంటే రాష్ట్రపతి తన పదవీ కాలం పూర్తి కాకముందే రాజీనామా చేసినప్పుడు ఖాళీ అవుతుంది, లేదా రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించినప్పుడు ఖాళీ అవుతుంది, రాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు ఖాళీ అవుతుంది, రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించినప్పుడు ఖాళీ అవుతుంది, రాష్ట్రపతి పదవీ కాలం పూర్తయింది 5 సంవత్సరాలు పదవీ కాలం పూర్తయినప్పుడు కూడా ఖాళీ ఏర్పడుతుంది. మరి రాష్ట్రపతి అంటే ఇక్కడ ఈ క్లాజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి, 15 రోజుల్లో ఎంపిక చేయాలి, అంటే ఎన్నిక నిర్వహించాలి. ఇవి జరిగినప్పుడు మాత్రం 6 నెలల్లోపు ఎన్నిక నిర్వహించాలి. రాష్ట్రపతి తన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి సమర్పించాలి. ఇది కూడా పోటీ పరీక్షలు అడగడం జరిగింది. రాష్ట్రపతి తన రాజీనామా లేఖను క్రింది వారిలో ఎవరికి సమర్పిస్తాడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి, ఉపరాష్ట్రపతికి, లోక్సభ స్పీకర్కి, ప్రధానమంత్రికి, అలా ఆప్షన్స్ అడిగి అవకాశం ఉన్నది. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి ఇస్తాడు తన కింద వ్యక్తికి. ఆర్టికల్ 57వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది, ఆర్టికల్ 57
పునర్ ఎన్నిక లేదా ఎన్నిసార్లైనా ఎన్నిక చేపట్టవచ్చు. 57వ ఆర్టికల్ ప్రకారం ఒక వ్యక్తి ఒకసారి రాష్ట్రపతి అయిన తర్వాత మరలా ఎన్నిసార్లైనా పోటీ చేసి గెలిచి ఆ పదవిని స్వీకరించవచ్చు. మన కోడ్ వచ్చేసి 57లో 7 ఎన్నిసార్లు అయినా ఎగైన్ మరలా స్వీకరించడం. 7లో సెకండ్ టైము ఎలా అయినా గుర్తుంచుకోండి. మీకు అర్థమయ్యే విధంగా మీ మైండ్ మ్యాపింగ్ ద్వారా కాంప్రిహెన్సివ్ ద్వారా ఎలా అయినా మీరు ఓన్ చేసుకోవచ్చు. 7లో ఎన్నిసార్లు అయినా పోటీ చేయవచ్చు, పదవి స్వీకరించవచ్చు. 7లో సెకండ్ టైం కూడా పోటీ చేసి పదవిని స్వీకరించవచ్చు అని ఉంది. అని బాబు రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఇప్పటివరకు 2 సార్లు రాష్ట్రపతి పదవిని చేపట్టారు. తర్వాత మూడోసారి ఎవరు కూడా చేపట్టకూడదని ఒక సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇది రాజ్యాంగంలో లేదు. మన దేశంలో రాష్ట్రపతి పదవిని ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా చేపట్టవచ్చు రాజ్యాంగం ప్రకారం. కానీ 2 సార్లే చేపట్టాలనేది ఒక సాంప్రదాయాన్ని మన దేశం పాటిస్తుంది. ఇది ఇంపార్టెంట్, రాజ్యాంగంలో లేదు. ఆర్టికల్ 58 ప్రకారం అర్హతలు 8 అర్హతలు. ఇలా రైమింగ్ లెటరు 8 ఎలిజిబిలిటీ అనే రైమింగ్ లెటర్ ద్వారా కూడా మన కోడ్ని గుర్తుంచుకోండి. ఎటువంటి అర్హతలు ఉన్నాయి? భారత పౌరుడై ఉండాలి, ఖచ్చితంగా భారతదేశ పౌరుడై ఉండాలి. 35 సంవత్సరాలు నిండి ఉండాలంటే కనిష్ట వయసు. భారత రాష్ట్రపతిగా ఎన్ని కావాలంటే ఖచ్చితంగా 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అంటే గరిష్ట వయో పరిమితి లేదు, ఎంత వయసు అయినా ఉండొచ్చు, కానీ మినిమం 35 ఇయర్స్ ఉండాలి. లోక్సభకు ఎన్నికయ్యే అర్హతలు కలిగి ఉండాలి. అంటే 20 సంవత్సరాల పైన వయసు కలిగి ఉండాలి, 20 సంవత్సరాలు కలిగి ఉండాలి, భారత పౌరుడై ఉండాలి, పార్లమెంట్ రూపొందించిన అర్హతలు కలిగి ఉండాలి. అంటే అటువంటివే ఉంటాయి. కానీ లోక్సభ సభ్యుడిగా ఉండకూడదు. లోక్సభకి ఎన్నికయ్యే అర్హతలు కలిగి ఉండవచ్చు, కానీ లోక్సభ సభ్యుడిగా ఉంటూ రాష్ట్రపతిగా పదవి నిర్వహించకూడదు. ఒకవేళ లోక్సభ సభ్యుడు పోటీ చేసి రాష్ట్రపతిగా గెలిచినట్లయితే అతను తన యొక్క లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి, లేదా ఆటోమేటిక్గా తన యొక్క లోక్సభ సభ్యత్వం రద్దు అవుతుంది. కేంద్రం మరియు రాష్ట్రాల్లో ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగం చేయరాదు. ఎటువంటి ఆదాయాన్ని ఇచ్చే లాభార్జన చేసే ఉద్యోగం చేయరాదు. దివాలా తీసి ఉండరాదు, ఆర్థికంగా దివాలా తీసి ఉండరాదు. నేరారోపణ రుజువై ఉండరాదు, తన మీద వచ్చిన నేరారోపణలు రుజువయ్యి శిక్ష పడి ఉండరాదు. శారీరక మానసిక ఆరోగ్యవంతులై ఉండాలి. ఇక్కడ శారీరకంగా డిజేబుల్ పర్సన్ పోటీ చేయకూడదు అనుకోమాకండి. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా అంటే ఆ పదవిని నిర్వహించే స్థితిలో ఉండగలగాలి అని అర్థం. పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి. మరి పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు అంటే ఏంది? రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థిని కనీసం 50 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ప్రతిపాదించాలి, 50 మంది బలపరచాలి. 50 మంది ప్రతిపాదించి 50 మంది బలపరిచినాడంటే దాదాపు 100 మంది సభ్యులు ఇతనికి సపోర్ట్గా ఉంటేనే అతను పోటీ చేయగలుగుతాడు. 15,000 డిపాజిట్ చెల్లించాలి. మరి కట్టిన డిపాజిట్ తిరిగి పొందాలంటే పోలై చెల్లిన వాటిలో 1/6 వంతు ఓట్లు రావాలి. గత కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి గెలిచిన తర్వాత కూడా డిపాజిట్ కోల్పోయాడు అంటారు. అదేం సార్, గెలిచిన తర్వాత కూడా డిపాజిట్ ఎలా కోల్పోతారంటే, ఒక స్థానానికి 10 మంది పోటీ చేశారు. 10 మంది పోటీ చేసినప్పుడు 1/6 వంతు ఓట్లు రావాలి. 100 ఓట్లు ఉన్నాయి అనుకున్న, 100 ఓట్లలో 10 మందికి తలా 10 ఓట్లు చొప్పున 12 ఓట్ల చొప్పున వచ్చాయి. 1/6 వంతు అంటే దాదాపు 17 ఓట్లు రావాలి. కానీ 17 ఓట్లు గెలిచిన వ్యక్తి 12 ఓట్లతో గెలిచాడు అనుకుందాం, 17 రాలేదు అంటే ఇతనికి 1/6 వంతు ఓట్లు రాలేదు కాబట్టి డిపాజిట్ కోల్పోయాడు. అంటే గెలిచిన తర్వాత కూడా డిపాజిట్ కోల్పోయిన సందర్భాలు ఉంటాయి. ఇది కూడా గతంలో అడిగిన ప్రశ్న, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 59వ ఆర్టికల్ ప్రకారం జీతభత్యాలు మరియు షరతులు మరియు సదుపాయాలు కల్పించబడినాయి. 59లో 9 అంటే నౌకరీ జీతం అంటాం. నౌకరీ జీతం అనుకోండి. 9లో ఎన్ మళ్ళీ అదొక నిబంధనలు అనుకోండి. ఇలా రైమింగ్ వర్డ్ ద్వారా గుర్తుంచుకోండి. మరి ఇతని యొక్క జీతభత్యాలను అంటే రాష్ట్రపతి యొక్క జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. మరి కేంద్ర సంఘటిత 2 నిధులు ఉంటాయి, సంఘటిత నిధి మరియు ఆగంతక నిధి అంటాం. సంఘటిత నిధి నుంచి చెల్లించబడుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాదు. ఇతని జీతంపై పార్లమెంటులో ఓటింగ్ పెట్టరాదు, చర్చ పెట్టరాదు. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కోత పెట్టరాదు. ఎందుకని ఇవన్నీ అయినా దేశానికి అధిపతి కాబట్టి ఇతని యొక్క జీతభత్యాల మీద ఎటువంటి చర్చలు కానీ ఓటింగ్ కానీ కోతలు కానీ పెట్టరాదు. అలా గుర్తుంచుకోండి. ప్రస్తుత వేతనం 5 లక్షలు. ఇది కూడా ఇంపార్టెంట్, గతంలో అడిగిన అంశం. మరి షరతులు కొన్ని ఉన్నాయి. ఏంటి ఆ షరతులు? రాష్ట్రపతిగా గెలిస్తే మరే పదవి చేపట్టకూడదు. అంటే ఎంపీ ఎమ్మెల్యేగా ఉండకూడదు, లాభార్జన వచ్చే పదవిలో ఉండకూడదు,
ఇవి కొన్ని షరతులు ఉన్నాయి, అంటే అన్నీ రాయలేదు, కొన్ని 2 ముఖ్యమైన షరతులు రాయడం జరిగింది. మరి సదుపాయాలు ఏంది? రాష్ట్రపతి నివసించడానికి అతని నివాసం పేరు రాష్ట్రపతి భవన్ కలదు. దీని యొక్క రూపకర్త ఎడ్వర్డ్ లూటియన్. జీవితాంతం ఉచిత నివాసం, వైద్యం, స్థలం, ప్రయాణం, వ్యక్తిగత సిబ్బంది మొదలైన అన్నీ కూడా ఉచితంగా లభిస్తాయి. ఇతని యొక్క శీతాకాల విడిది వచ్చేసి హైదరాబాద్లోని బొల్లారంలో ఉంటే వేసవి విడిది వచ్చేసి సిమ్లా ఉంది. ఎందుకని? శీతాకాలం అక్కడ ఉత్తరాదిన బాగా చల్లగా ఉంటుంది కాబట్టి, కొంచెం దక్షిణాదిలో కొంచెం వెచ్చదనం ఉంటుంది కాబట్టి హైదరాబాద్కి వస్తారు. మరి వేసవిలో బాగా వేడిగా ఉంటుంది కాబట్టి సిమ్లాలో కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి వేసవిలో సిమ్లాకి వెళ్ళటం జరుగుతుంది. అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ 60వ అధికరణ ప్రకారం 60వ అధికరణం ఏం తెలియజేస్తుంది? ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణం చేస్తారు. ఒక వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత, ఇది కూడా ఇంపార్టెంట్, ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు? లోక్సభ స్పీకరా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఉపరాష్ట్రపతి సమక్షంలోనా, ప్రధానమంత్రి సమక్షంలోనని అడగటం జరుగుతుంది. ఎవరి సమక్షంలో? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనికి కోడేంది? షష్ఠి పూర్తయ్యే వరకు కలిసి ఉంటానని ప్రమాణం చేశాడని అలా కోడ్ రూపంలో గుర్తుంది. షష్ఠి అంటే 60 సంవత్సరాల వరకు కలిసి ఉంటానని ప్రమాణం చేశాడు. ప్రమాణంలో ప్రమాణం, అలా గుర్తుంచుకోండి. 61వ అధికరణ మహా అభియోగ తీర్మానం. 1లో మహా అభియోగ తీర్మానం, 1లో అభియోగ తీర్మానం. ఈ అభియోగ తీర్మానాన్ని అమెరికా నుండి గ్రహించడం జరిగింది. ఇలా కూడా గుర్తుంచుకోండి ఈజీగా, మనదైన స్టైల్లో, మన లాజిక్ కీవర్డ్స్ ద్వారా. రాష్ట్రపతిని దేశద్రోహం, అదేవిధంగా రాజ్యాంగ ధిక్కరణ కారణాలపై మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించవచ్చు. దేశద్రోహం చేసిన, మన రాజ్యాంగాన్ని ధిక్కరించిన అటువంటి అంశాలను మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టి తొలగించవచ్చు. కానీ ఈ తీర్మానాన్ని ఉభయ సభలు అంటే లోక్సభ, రాజ్యసభలో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్. కానీ ప్రవేశపెట్టాలంటే ఆ సభలోని సభ్యులు, ఏ సభలో ప్రవేశపెడితే ఆ సభలోని సభ్యులు 1/4 వంతు మంది సభ్యులు సంతకాలు చేసిన నోటీసును 14 రోజుల ముందు సభాపతికి ఇవ్వాలి. లోక్సభ అయితే స్పీకర్కి ఇవ్వాలి, రాజ్యసభ చైర్మన్కి ఇవ్వాలి. ఎంతమంది? దీన్ని ఈజీగా ఇలా గుర్తుంచుకోవచ్చు. 1/4 వంతు మంది 14 రోజుల ముందు. 1/4 1/4 ఉంది, 14లో కూడా 1/4 ఉంది. ఇలా గుర్తుంచుకోండి. ఉభయ సభలో 2/3 వంతు మెజార్టీతో తీర్మానం ఆమోదిస్తే రాష్ట్రపతి పదవి కోల్పోతారు. అలా కాకుండా ఒక సభ ఆమోదించి రెండో సభ తిరస్కరించిన, లేదా మొదటిసారి తిరస్కరించిన రెండో సభలో ప్రవేశపెట్టడానికి వీలు లేదు. ఇక్కడ నుంచి మొదటి సభ తీర్మానాన్ని తిరస్కరిస్తే రెండో సభలో ప్రవేశపెట్టరాదు. రాష్ట్రపతి నియమించిన నామినేటెడ్ సభ్యులు కూడా ఓటింగ్లో పాల్గొనవచ్చు. ఇది కూడా ఎగ్జామ్లో అడిగినటువంటి అంశం. ఇక్కడ చూడండి, రాష్ట్రపతిని నియమించడానికి రాష్ట్రపతికి జరిగే ఎన్నికలు అంటే ఎలక్టోరల్ కాలేజీలో రాష్ట్రపతి నియమించిన నామినేటెడ్ సభ్యులు అంటే రాజ్యసభ సభ్యులు 12 మంది, అదేవిధంగా ఆంగ్లో ఇండియన్స్ 2 ఉంటారు కదా. ఈ 14 మందికి ఓటు లేదు ఎప్పుడు? రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు. కానీ ఈయన్ని తొలగించే తీర్మానంలో మాత్రం ఓటింగ్లో పాల్గొనే హక్కు ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నుకునేటప్పుడు అయితే లేదు, తొలగించేటప్పుడు అయితే ఉంది. ఈ డిఫరెన్స్ని గుర్తుంచుకోండి. ఎగ్జామ్స్లో ఎక్కువగా అప్లికేషన్ ఓరియంటెడ్ అడగడానికి అవకాశం ఉన్న అంశం. 62వ అధికరణ ప్రకారం కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. మళ్ళీ 2లో రాష్ట్రపతి, అక్కడ 52లో రాష్ట్రపతి, ఇక్కడ 62లో కూడా రాష్ట్రపతి. ఇక్కడ మొదటి రాష్ట్రపతి, ఇక్కడ కొత్త రాష్ట్రపతి, అలా గుర్తుంచుకోండి. పదవి ఏ కారణం చేతైనా ఖాళీ అయినా 6 నెలల్లోగా ఎన్నిక జరపాలి. ఏ కారణం చేత అంటే రాజీనామా చేసినా, మరణించినా, కోర్టు ఎన్నిక చెల్లదని చెప్పిన 6 నెలల్లోగా ఎప్పుడైనా ఎన్నిక జరపాలి. అలా కాకుండా 5 సంవత్సరాల పదవి కాలం పూర్తయింది, ముగిసిపోతుంది, 5 సంవత్సరాల దగ్గరికి వచ్చినాయి అనుకోండి, అప్పుడు పూర్తయిన తర్వాత 15 రోజుల్లో ఎన్నిక జరపాలి. ఇది ఇంపార్టెంట్. పదవీ కాలం ముగిసేలోపు అంటే 15 రోజుల్లో. అలా కాకుండా రాజీనామా చేసిన, మరణించిన, కోర్టు ఎన్నిక చెల్లదన్నప్పుడు మాత్రం 6 నెలల లోపులో ఎంపిక లేదా ఎన్నిక నిర్వహించాలి. రాష్ట్రపతి ఎంపికకు ఎన్నిక నిర్వహించాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో చిన్న లేదా లైక్స్ ద్వారా, కామెంట్స్ ద్వారా మీరు పెట్టినట్టయితే నాకు మరింత మోటివ్గా ఉంటుంది, ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మీ యొక్క ఇన్స్పిరేషన్స్తో నేను మరిన్ని వీడియోస్ రూపొందించగలనని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.